ఆగస్టు 16న మనకు వరలక్ష్మి వ్రతం రాబోతుంది. ఈ వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని మనకు పండితులు చెబుతున్నారు. ఈ వస్తువులు అమ్మవారికి చాలా ఇష్టకరమైన వస్తువులు కాబట్టి ఈ వస్తువులని తెచ్చుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది. అలానే కాకుండా మన ఐశ్వర్యము అలానే మనకు తరగని ఆస్తి కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ వస్తువులకు చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట. ఇవి అమ్మవారు చాలా ఇష్టపడే వస్తువులని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు మంచి జరగటంతో పాటు మనకు అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి. అలానే వచ్చేసి ఏంటంటే కనుకనండి మనకు ఆగస్టు 16 శుక్రవారం తేదీ. అలానే వచ్చేసి ఏంటంటే వరలక్ష్మి వ్రతము. ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇప్పుడు వీలు కాని వారు రెండో అంటే మళ్ళీ శుక్రవారం ఆచరించుకుంటూ ఉంటారు. కానీ మీకు వీలు అంటే ఉంటే ఈ వస్తువులని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. ఒకవేళ వీలు కాకపోతే ఏంటంటే కనుక మళ్ళీ శుక్రవారం వస్తూ ఉంటుంది కదా మనకు. ఆ 3వ శుక్రవారం ఏంటంటే చక్కగా ఈ యొక్క వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు మన ఇంట్లో ఉంటేనండి మనకు ఎప్పుడు కూడా ధనానికి సంబంధించిన సమస్య అనేది రాదనమాట. అందరూ కూడా ఏంటంటేనండి చక్కగా అంటే అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. చాలా మంది కూడా ఏంటంటే వరలక్ష్మీదేవిని ఆరాధించడం, పూజించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అమ్మవారిని ఎంత చక్కగా ఆరాధిస్తూ ఉంటారో అంత చక్కగా ధనము, సంపాదన, పేరు, ప్రతిష్టత ఇవన్నీ కూడా లభిస్తాయని కోరుకుంటూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే గనక లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని, మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని మనం నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ రోజున అంటే ఈ రోజు పరమ పవిత్రమైన ఈ తిథి వరలక్ష్మి వ్రతం. అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేవారు కావచ్చు, చేసుకుని వారు కూడా కావచ్చు అండి. తప్పకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోండి. మనకేంటంటే గనక మన సంపాదన రెట్టింపు చేసుకోవటానికి, మనకు ధనానికి సంబంధించిన సమస్య అనేది రాకుండా ఉండటానికి, అంటే డబ్బు అంటేనే అమ్మవారు కదండి, అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటేనే డబ్బుగా మనం ఏంటంటే కరెన్సీగా లక్ష్మీదేవిని పరిగణిస్తూ ఉంటాం. కాబట్టి ఆ అమ్మవారు మన ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఈ వస్తువులు మన ఇంట్లో ఉండాలి. ముఖ్యంగా మొదటిగా మనం ఏంటంటే గనక మొదటి వస్తువు మన ఇంటికి తెచ్చుకోవాల్సింది మనం ఏంటంటేనండి ఏదైనా సరే వెండికి సంబంధించిన వస్తువు ఉంటుంది కదా, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఏంటంటే ఒక చిన్న వెండి వస్తువు లేదంటే మనకు అంటే కుంకుమకాయ ఉంటుంది కదా అదైనా సరే తెచ్చుకోవచ్చు. మనకేంటంటే కనుక అలా కుంకుమకాయ తెచ్చుకున్న మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఒకవేళ కుంకుమ భరిని మేము తెచ్చుకోలేము, లేకపోతే మాకంత స్తోమత లేదనుకునేవారు చిన్న వెండి కాయను ఉంటుంది కదా లక్ష్మీదేవిది, అదైనా సరే వెండిది తెచ్చుకోండి. అలా కనుక ఈ రోజున తెచ్చుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇదే రోజు తెచ్చుకోవాలని ఏం లేదు, అంతకంటే ముందు కూడా మీరు తెచ్చుకోవచ్చు అనమాట. అంటే మనకు ఒక రోజు గురువారం వస్తుంది కదా, ఆ రోజు అలా కూడా మీరు తెచ్చుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి అనమాట. కాకపోతే ఏంటంటే వరలక్ష్మి వ్రతం లోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకొని మీరు చక్కగా పూజలో పెట్టుకొని పూజించుకుంటే మీకు తరగని ఐశ్వర్యం కూడా లభిస్తుందన్నమాట. ఏ ఇంట్లో అయితే ధనానికి చాలా ఎక్కువగా లోటు వస్తూ ఉంటుంది కదా, అలాంటి లోటు అనేది తగ్గటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందన్నమాట. ఇలా అమ్మవారికి సంబంధించిన ఏంటంటే కనుక కుంకుమ భరణి కావచ్చు, లేదంటే వెండి కాయిన్ అంటే కాయిన్స్ ఉంటాయి, దానిపైన ఏంటంటే కనుక అమ్మవారి అంటే ప్రతిమ ఉంటుందన్నమాట. అమ్మవారి యొక్క మనకు బొమ్మలాగా ఉంటుందండి, అది ఏంటంటే కనుక లక్ష్మీదేవి కాయిన్ అంటాము. వెండిది తెచ్చుకోండి. బంగారం కొనేంత స్తోమత అందరికి ఉండదు కదా, ఎవ్వరు కూడా కొనలేరు. కాబట్టి వెండికి సంబంధించింది కాయిన్ తెచ్చుకుంటే చాలా మంచిదనమాట. అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. వెండి అంటే కూడా లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందండి. మీరు ఒక్క వెండి కాయిన్ తెచ్చుకుంటే మీరు ఈ సంవత్సరం అంతా కూడా మీరు అసలు ఊహించినంత వెండిని మీరు కొనుగోలు చేయగలుగుతారు. అలానే బంగారు వస్తువుని తెచ్చుకుంటే మీరు బంగారాన్ని కొనగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి ఫలితం కూడా వస్తుంది. కానీ మనకు బంగారం కొనేంత స్తోమత ఉండదు కాబట్టి వెండికి సంబంధించిన వస్తువులు మాత్రమే ఎక్కువగా ఈ వరలక్ష్మి వ్రతంలో తెచ్చుకుంటూ ఉంటారు చాలా మంది కూడా. అలా మీ వీలుని బట్టి మీరు ఏంటంటే కనుక ఒక వెండికాయని తెచ్చుకొని పూజలో పెట్టుకొని పూజించుకొని అది ధనం దాచే చోట దాచుకుంటే నిరంతరం డబ్బు ప్రవాహంలాగా రావటానికి, ధనానికి సంబంధించిన సమస్య అనేది తొలగిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే వెండికాయని ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అమ్మవారి యొక్క రూపంగా భావించే గవ్వలనమాట. అంటే లక్ష్మీ గవ్వలంటారు. ఇవి పసుపు రంగులో ఉంటాయి. ఈ గవ్వల్ని ఖచ్చితంగా ఈ రోజున మనం ఇంటికి తెచ్చుకోవాలన్నమాట. ఈ గవ్వల్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. గవ్వలు ఇంట్లో ఉంటే అమ్మవారు ఇంట్లో ఉన్నట్టే. చాలా ప్రాంతాల్లో ఏంటంటేనండి అమ్మవారింటికి రావాలని కొన్ని శుక్రవారాల్లో ఏం చేస్తారంటే రాత్రి 12 గంటల సమయం ఉంటుంది కదా, ఆ సమయంలో గవ్వలను అంటే సౌండ్ అంటే చప్పుడు చేస్తూ ఉంటారనమాట. అలా ఆ చప్పుడుకి ఏంటంటే లక్ష్మీదేవి నాట్యం ఆడుతుందని, అమ్మవారు మన ఇంటికి వస్తుందని నమ్ముతూ ఉంటారు. ఇది దీపావళి అప్పుడు కూడా చేస్తారు. అలానే ఇలాంటి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన రోజు కూడా చేస్తారు. అంటే గవ్వల సౌండ్ చేస్తూ ఉంటారు. అవి గవ్వలనేవి అమ్మవారికి ఇష్టం అనమాట. గవ్వలనేవి అమ్మవారి అక్కచెల్లెలుగా చెప్పబడతాయి. కాబట్టి ఏంటంటే మీరు చక్కగా
చక్కగా ఏంటంటే ఒక 5 లక్ష్మీ గవ్వల్ని తెచ్చుకోండి. ఒకవేళ మీ ఇంట్లో ఉన్నాయి అనుకుంటే కనుక వాటిని శుభ్రం చేసుకోండి. అలాగే పూజలో పెట్టుకోకండి. పసుపు నీటితో శుభ్రం చేసుకోండి. ఇంకా ఇంతవరకు అయితే మేము తెచ్చుకోలేదండి, ఎప్పుడైతే మా ఇంట్లో లేవనుకునే వారు ఏంటంటే 5 కానీ 11 కానీ గవ్వల్ని తెచ్చుకోండి. అలా కనుక మీరు ఇంటికి తెచ్చుకున్నట్టయితే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. వీటిని మనం పూజలో పెట్టి పూజించుకోవాలి. అలా పూజించుకున్న ఈ గవ్వల్ని ఏంటంటే కనుక మీరు ఎక్కడ దాచినా సరేనండి, అంటే ఎక్కడంటే కనుక కుబేర స్థానం అంటే ధనస్థానం, అక్కడ దాచుకుంటే డబ్బు అంటే ఎప్పుడు కూడా మనతోనే ఉంటుంది. ఆ గవ్వలు మన ఇంట్లో ఉంటే ఆ అమ్మవారు ఇంకా మన ఇంట్లో ఉన్నట్టే అనమాట. కాబట్టి ఏంటంటే ఇలా గవ్వల్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజించుకొని అనంతరం ఏంటంటే కనుక వీటిని కుబేర స్థానంలో పెట్టుకోండి. అలానే చిట్టి గాజులు, అలానే ముత్యాలు, ఇలాంటివన్నీ కూడా అండి పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అంటే లక్ష్మీదేవికి చాలా నచ్చే వస్తువులని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి, మన యొక్క శక్తిని బట్టి అండి, మన యొక్క ఓపికను, మన యొక్క శక్తిని బట్టి మనకు నచ్చిన వస్తువులని మనం తెచ్చుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే ఈ వస్తువులను తెచ్చుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అంటే మేము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమండి, మాకు ఆచరించే సాంప్రదాయం లేదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇదే రోజునండి చక్కగా మీరు ఏం చేయండి అంటే కనుక, అంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకోండి, ముందు రోజు చేసుకొని దీపారాధన చేసుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక పూలతో అమ్మవారిని అలంకరించుకొని ఒక చీర పెట్టుకోవచ్చు. ఆ చీరను అమ్మవారికి పెట్టడం వల్ల కూడా ఏంటంటే మనకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు ఏంటంటే ముత్యాలు కావచ్చు, అలానే ఏంటంటేనండి చాలా వరకు కూడా గురువింద గింజలు కూడా అమ్మవారి ఇష్టపడుతూ ఉంటుంది, ముత్యాలను కూడా అమ్మవారి ఇష్టపడుతూ ఉంటుంది. అలాగే కాకుండా రుద్రాక్ష అంటాం కదా, ఈ రుద్రాక్ష అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి. రుద్రాక్ష అంటే చిన్న మాల చేతికి ధరించేది కూడా మనకు లభిస్తుంది, పెద్దది మనము అంటే ధరించేది కూడా మన ఇంట్లో అంటే ఉండాలి. అలానే కాకుండా ఏంటంటే ఈ రుద్రాక్ష మాలని జపమాల కూడా అంటూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే రుద్రాక్ష మాల అనేది చాలా చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. ఇంత సైజులో ఉండేది మనకు పూజా స్టోర్స్లో లభిస్తుంది. కాబట్టి దీన్ని కూడా మీ వీలుని బట్టి మీరు ఇంటికి తెచ్చుకోండి. ఇలా కూడా ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. ఈ వస్తువులన్నీ కూడా ఏంటంటేనండి పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శక్తితో కూడుకొని ఉంటాయి. కాబట్టి ఈ వస్తువులు అనేవి చాలా వరకు కూడా మనకు ఐశ్వర్యాన్ని పెంచుతాయి అన్నమాట. తరగని సంపదతో పాటు ఐశ్వర్యాన్ని పెంచడానికి ఉపయోగపడే వస్తువులని కూడా మనకు శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే పూర్వకాలంలో మన పూర్వీకులు అంటే ఇలాంటి వరలక్ష్మి వ్రతం రోజు చక్కగా ఈ వస్తువులని కొని ఇంటికి తెచ్చుకునేవారట. అలానే కాకుండా ఈ వస్తువులను తెచ్చుకోవడం వల్ల మంచి జరుగుతుందని కూడా ఒక నమ్మకం అనమాట. ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి స్త్రీలు ముఖ్యంగా ధరించే గాజులు అనమాట, మట్టి గాజులు. అంటే శ్రావణ మాసం అంటేనే చాలా మంది కూడా గాజులను ధరిస్తారు, నిండుగా గాజులను వేసుకుంటారు. కానీ చాలా మంది చేసే తప్పు ఏంటంటే కనుకనండి ఇష్టం వచ్చిన గాజులను ధరిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ మాసంలో ముఖ్యంగా ఏంటంటే ఎరుపు రంగులో ఉండే గాజులు, అలానే కాకుండా గ్రీన్ కలర్లో ఉండే గాజులు. మీరేంటంటే ప్లేన్ కంటే కూడా అండి మనకు పూలు ఉంటాయి కదా, మనం నార్మల్గా పల్లెల్లో ఏమంటామో పూలుండే గాజులను ధరించాలంటూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే ఇలాంటి ప్లేన్ గాజులను పెళ్లి కాని వారు వేసుకోవచ్చు, కానీ పెళ్ళైన వారు ఖచ్చితంగా ఏంటంటే పువ్వుండే గాజులు మాత్రమే వేసుకోవాలని మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఒక డజను అంటే ఎరుపు రంగులో ఉండే గాజులు, అలానే ఇంకో డజను గ్రీన్ కలర్లో ఉండే గాజులను తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టుకొని పూజించుకొని అనంతరం ఏంటంటే గనక ఈ గాజులని మనం ధరిస్తూ ఉండాలి. అన్ని ఒకటేసారి ధరించాలని రూల్ ఏమీ లేదు. కొన్ని అంటే కొద్దిగా మనం 3 కావచ్చు, 6 గాజులు కావచ్చు, ఇలా మన ఇష్టాన్ని బట్టి మనం ధరించుకుంటే మనకు అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఈ గాజుల సౌండ్ మనము అంటే చేతుల్లో పనిచేసేటప్పుడు గాజుల సౌండ్ వస్తున్నప్పుడల్లా కూడా ఏంటంటే లక్ష్మీదేవి మనని ఇష్టపడుతూ ఉంటుంది. అలానే కాకుండా ఆ గాజుల శబ్దానికి అమ్మవారు మన ఇంటికి పరుగున రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అంత చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి గాజులను కూడా మీ ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా అండి 30 రూపాయలు పెడితే అంటే డజన్ గాజులు వస్తాయి, కొన్ని చోట్ల 40 పెడితే వస్తాయి. కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు 2 డజన్ల గాజులను తెచ్చుకోండి. ఎందుకంటే 12, 24 గాజులు కాబట్టి 24 అనే సంఖ్య కూడా అమ్మవారు ఇష్టపడుతూ ఉంటుంది. కాబట్టి ఇలా గాజులను తెచ్చుకోవటం వల్ల అయితే చాలా అద్భుతమైన ఫలితం, బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ గాజులను తెచ్చి పూజించుకొని వాటిని ధరించండి. అలాంటప్పుడే మీకు సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇంకా దానికి తోడు ఇంకా మనకేంటంటే గనకనండి గోమతి చక్రాల గురించి మనందరికీ తెలిసిందే అనమాట. ఇవి సముద్రం నుంచి లభిస్తాయండి. గవ్వలు కావచ్చు, గోమతి అంటే చక్రాలు కావచ్చు, ఈ రుద్రాక్షలు కావచ్చు, అలానే కాకుండా శంకులు అంటే శంఖాలు, ఇవన్నీ కూడా ఏంటంటే సముద్రము నుంచి మనకు లభిస్తాయి. కాబట్టి ఏంటంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు సముద్రం కదండి, సముద్రము నుంచే కదా అమ్మవారు ఉద్భవించింది. కాబట్టి ఏంటంటే అమ్మవారికి ఇవన్నీ కూడా చాలా ఇష్టం అనమాట. ముఖ్యంగా ఇలాంటి పండగల తిథుల్లో అమ్మవారికి నచ్చిన వస్తువులు తెచ్చుకుంటే
తెచ్చుకుంటే మాత్రం ఆ ఇంట్లో తరగని సంపద ఎప్పటికీ కూడా పడి ఉంటుందండి. ఎప్పటికీ కూడా ఆ తల్లి ఏదో ఒక రూపంలో ఏదో ఒక మనకు సిమ్టమ్ అనేది ఇస్తూ ఉంటుంది. ఎప్పుడు డబ్బు లేకపోయినా ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆ తల్లి మనని కాపాడుతూ ఉంటుంది. ధనం ఏదో ఒక రూపంలో మన చేతికి అందేలాగా చేస్తుందన్నమాట. కాబట్టి ఈ వస్తువులు తప్పకుండా మన ఇళ్లలో ఉండాలని మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు. నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుక వరలక్ష్మి వ్రతం రోజునండి గుర్తుపెట్టుకోండి, మనకు పూజా కార్యక్రమాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయండి కనుక ఒక వస్త్రం కావచ్చు నార్మల్గా, లేదంటే ఒక పాలిథిన్ కవర్ కావచ్చు, మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా తీసుకోండి. కొత్త జాకెట్ ముక్క ఉంటుంది కదా ఎరుపు రంగులో ఉండేది, అదైనా సరే తీసుకోండి. తీసేసుకున్న తర్వాత దాంట్లో మీరు ఏం చేయాలంటే కనుక 5 గోమతి చక్రాలు, 5 లక్ష్మీ గవ్వలు, అలానే వచ్చేసి ఏంటంటే కనుక 5 గురువింద గింజలు, అలానే మనకి ఏంటంటే కనుక అమ్మవారిని పూజించిన చిటికడంత పసుపు కుంకుమ, అలానే పచ్చకర్పూరం, కొన్ని అక్షంతలు, అలా ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. కొన్ని గులాబీ రేకులను వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టండి. ఇలా కట్టిన ఈ మూటని ఏంటంటే కనుక అమ్మవారి పూజలో పెట్టుకొని నిష్ట నియమాలతో పూజించుకోండి. ఇందులో కావాలంటే 11 రూపాయలను కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టి పూజించుకున్న తర్వాత ఆ డబ్బుని కావచ్చు ఆ మూటని కావచ్చు తీసుకెళ్ళి కుబేర స్థానంలో పెట్టుకోండి. కుబేర స్థానం అంటే గుర్తుపెట్టుకోండి, ధనము బంగారము ఎక్కడైతే మనం పెట్టుకుంటామో దాన్ని మనం కుబేర స్థానము అంటూ ఉంటాము. కాబట్టి ఆ కుబేర స్థానంలో కనుక మీరు ఉంచుకున్నట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అద్భుతమైన ఫలితాలతో పాటు మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ అమ్మవారి అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా మీరు సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. చాలామందికి కూడా డబ్బు అసలు రానే రాదండి. ఎంత ఖర్చు పెట్టే కొద్దీ మాకు ధనం అయిపోతుంది కానీ ధనం అయితే పెరగదు, మేమేం చెయ్యాలంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ పరిహారం అయితే బ్రహ్మాండంగా పనిచేయుటకు ఉపయోగపడుతుందని మనకు పండితులు కూడా చెబుతున్నారు అన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుకనండి వరలక్ష్మీదేవిని ఎవరైతే నిష్టగా పూజించుకుంటారో ఆ తల్లి వాళ్ళని కరుణిస్తుంది, వారి ఇంటికి వస్తుంది, తిష్ట వేసుకొని కూర్చుంటుంది, వారికి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. అందుకే బాగా డబ్బున్న వాళ్ళు కావచ్చు, కొంతమందిని మధ్య రకంగా వారు కోటీశ్వర్లు అవుతారు, మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే రకరకాల పరిహారాలు చేస్తారండి, రకరకాల విధి విధానాలను ఆచరిస్తారు. కాబట్టి వాళ్ళకి ఫలితాలు వస్తాయి. మనం ఏది చెయ్యం, మనం ఏది నమ్మం కాబట్టి మనకు పెద్దగా ఫలితాలు రావు. అలానే ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇన్ని చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా మీరు ఏం తెచ్చుకోకండి. మీకు ఏదైతే నచ్చుతుందో ఏదైతే తెచ్చుకోవాలనిపిస్తుందో మీ శక్తి కొలది మీరు ఏదైనా ఒక 3 వస్తువుల్ని తెచ్చుకుంటే మీరు గవ్వలు, గోమతి చక్రాలు, లేదంటే తామర పూసలు కావచ్చు, లేకపోతే రుద్రాక్షల్ని కావచ్చు తెచ్చుకోవచ్చు. అలా కుదరని పక్షాన ఒక వెండికైనా సరే, అమ్మవారికి ఇష్టమైన వెండికైనా సరే తెచ్చుకోండి, అది కూడా తెచ్చుకోవచ్చు. అది కూడా కుదరని పక్షాన కుంకుమ పసుపులు కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోవచ్చు, అంటే ఒక రోజు ముందు ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా కూడా తెచ్చుకోవడం వల్ల ఫలితం అనేది వస్తుందన్నమాట. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే తెచ్చుకోండి, కానీ 3 వస్తువులని ఖచ్చితంగా ఇంటికైతే తెచ్చుకోండి, చక్కగా ఫలితం అనేది ఉంటుంది. అలానే 33 కోట్ల దేవతల అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. కావున ఇలా ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి. ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, శాస్త్రాల్లో చెప్పబడ్డవి. ఈ వస్తువులన్నీ కూడా ఏంటంటే బ్రహ్మాండమైన ఫలితాలను ఇచ్చే వస్తువులు. కాబట్టి ఈ వస్తువులని మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది, చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది కూడా వస్తుందన్నమాట. ఈ వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు తరగని ఐశ్వర్యంతో పాటు కావలసినంత ఆస్తి కూడా వచ్చి పడుతుందన్నమాట. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఆటోమేటిక్గా ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా ఈ వస్తువులకు ఉంటుంది. కాబట్టి ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి అని మనకు పురాణ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడుతుందన్నమాట. ఈ వస్తువులు అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి, అందరూ కూడా తెచ్చుకోవచ్చు. పూజ చేసుకునే వారు కూడా తెచ్చుకోవచ్చు, చేసుకునే వారు కూడా, అంటే కొంతమందికి వరలక్ష్మి వ్రతం చేసుకునే ఆచారం ఉండదు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే నార్మల్గా మనం చూస్తూ ఉంటాం, మన పల్లెల్లో పెద్దగా మనం చేసుకోం కదా. ఏంటంటే మీరు ఏం చేయాలంటే కనుక ఆ రోజు అమ్మవారికైనా ఇష్టమైన వస్తువులను తెచ్చుకొని మీరు మనం చెప్పుకున్నట్టు ఒక చీరనో కానీ గాజులో కానీ మీ ఇష్టం అండి, మీ ఇష్టాన్ని బట్టి మీరు ఒక 3 వస్తువులని తెచ్చుకోండి, గాజులు, చీర. ఇంకా దానికి తోడు ఏంటంటే కనుక మీ దగ్గర ఒకవేళ గవ్వలు ఉంటే వాటిని కడిగేసి శుభ్రం చేసుకొని మళ్ళీ మీరు పూజలో వాడుకోండి. ఇలా కూడా మీరు చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇంకా మీకు ఒకవేళ తెచ్చుకోవాలనిపిస్తే అన్ని వస్తువులను కూడా మీరు తెచ్చుకోవచ్చు అనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు పరమ పవిత్రమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు కదా. ఈ రోజు మీరు ఏం చేయండి అంటే కనుక సాయంత్రం పూట సంధ్యా సమయం ఉంటుంది కదా, ఈ సమయంలో ఏంటంటే అమ్మవారు మన ఇంటికి వస్తుంది, మన ఇంట్లో తిష్ట వేస్తుంది. కాబట్టి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఇంకొకటండి, ఇది ఖచ్చితంగా చేయాలండి. ఈ పరిహారం చేయటం వల్లనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది, జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మన ఇంట్లో చెడు ఉండకూడదు. మనం ఎన్ని పూజలు వ్రతాలు చేసుకున్న చెడు ఉందనుకోండి, అది మనకు పెద్దగా ఫలితాలను ఇవ్వదు. కాబట్టి ఏంటంటే సంధ్యా సమయంలో ఈ పరిహారం అయితే తప్పకుండా ఆచరించుకోండి. దీనికి పెద్దగా ఖర్చు అయ్యేది ఏమీ లేదనమాట, మన ఇంట్లో ఉండే వస్తువులు అనమాట. దీనికి తప్పకుండా ఏంటంటే కనుక గంగాజలము కావాలి. గంగాజలంతో పాటు ఏంటంటే చిన్న మనకు అత్త
అత్తర్ బాటిల్ ఉంటాయి కదా, ఈ రోజున గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా అండి చాలా ముఖ్యమైనది ఏంటంటే కనుక అత్తరండి. పన్నీర్ అంటాం మనము, అత్తర్ అంటాము. అలానే కాకుండా ఏంటంటే ఇది చాలా వరకు కూడా అంటే మనం అత్తర్ని వాడుతూ ఉంటాం, మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది, ఇత్తరని కూడా అంటూ ఉంటారు. అలా ఆ అత్తర్ని ఏంటంటే కనుక ఒక 25 రూపాయలు పెడితే మనకు రకరకాల అంటే ఫ్లేవర్స్ దొరుకుతాయి. జాస్మిన్ స్మెల్ అంటే, అలాగే కాకుండా గులాబీ పువ్వులది, అలానే మనకి ఏంటంటే కనుక లోటస్ది, ఇలా రకరకాలుగా దొరుకుతాయండి. మీ ఇష్టాన్ని బట్టి మీకు ఏదైతే నచ్చుతుందో అది తెచ్చుకోండి. కానీ గులాబీ పూలదైతే చాలా మంచిదనమాట, ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టకరమైనది అనమాట ఆ వాసన అంటే. అది ఒక 30 రూపాయలు 25 రూపాయలు చిన్న బాటిల్, చాలా చిన్నగా ఉంటుంది, వస్తుందన్నమాట. అది 2 చుక్కలు పెట్టుకున్న చాలండి, ఎంత మంచి వాసన వస్తుందంటే కనుక ఇక్కడ నిలబడితే మనకు ఎక్కడో అంత వాసన వస్తుందన్నమాట, అంత బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఏంటంటే అది కూడా తెచ్చుకోండి. ఇంకా ఈ రోజున ఏంటంటే కనుక అమ్మవారు మన ఇంట్లోనే ఉండాలి, మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలంటే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఇలా ఏంటంటే ఒక చిన్న గ్లాస్ కానీ ఒక చిన్న గిన్నెని కానీ తీసేసుకొని అందులో కొద్దిగంత గంగాజలం పోసేసి 2 చుక్కల పాలు పోయండి, 2 చుక్కల 2 లేదా 3 చుక్కల అత్తర్ని పోయండి. పోసేసిన తర్వాత దీన్నంతా కూడా చక్కగా చేతితో కాకుండా తమలపాకుతో కలుపుకోండి. కలిపేసిన తర్వాత ఈ నీళ్లు ఉంటాయి కదా, ఇవి శుద్ధి అయిన నీళ్ళు అనమాట. గంగా అంటే చాలా పవిత్రమైనది, గంగాజలం కూడా ఉంది, పాలు కూడా అమ్మవారికి ఇష్టము, ఈ అత్తరు కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇష్టమైన వస్తువులు కావున ఏంటంటే కనుక రండి చక్కగా మీరు తమలపాకుతో కలుపుకోండి. కొద్దిగానే తీసుకోండి, ఎక్కువగా తీసుకొని వేస్ట్ చేయకండి, కొంచెం తీసుకొని మీరు ఏం చేయాలంటే కలుపుకున్న తర్వాత మీ పూజ గదిలో ఒకసారి మొత్తం మూలమూలలో చల్లుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మీ యొక్క గుమ్మం దగ్గర మీరు తమలపాకుతోనే ఏంటంటే కనుక గుమ్మాలపై తలుపులపై చల్లేసుకోండి. ఇలా చల్లేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. గుమ్మం దగ్గర కుడివైపున ఎడమ వైపున 2 చుక్కల తమలపాకుతోనే పోసేయండి, సరిపోతుందన్నమాట. అలా చేయటం వల్ల ఏంటంటేనండి అమ్మవారు మన ఇంట్లోకి రావటం, మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటం, మనకు కావలసినంత సంపద మన సొంతం చేయడం, మనకు తరగని ఐశ్వర్యాన్ని ఇవ్వటం, జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే అంటే అమ్మవారిని అంటే జ్యేష్ఠాదేవిని వెలగొట్టడం, అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టడం, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మన కళ్ళతో మనం చూడగలుగుతాం, మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోగలుగుతాం, చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనం పొందగలుగుతామని మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం, పురాణాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈ రోజున ఎవరైతే ఇలా ఆచరించుకుంటారో వారికంతా కూడా మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందన్నమాట. ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో దరిద్ర బాధలు ఏమైనా ఉన్నట్టయితే వాటి నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలానే వచ్చేసి ఏంటంటే చాలా అద్భుతమైన రిజల్ట్ని అయితే మీ కళ్ళతో మీరు చూడగలుగుతారండి. ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారనమాట. ఈ వస్తువులతో పాటు ఈ పరిహారం అయితే తప్పకుండా ఆచరించుకోండి. మీరు ఒకవేళ వస్తువులు అంటే తెచ్చుకున్నప్పటికీ కూడా తెచ్చుకున్నప్పటికీ కూడా అవి మీ ఇంట్లో ఉంటే వాటిని శుద్ధి చేసుకొని వాడుకోండి. లేకపోతే ఏంటంటే కనుక కొత్తవి కొని తెచ్చుకోండి. అలానే ఈ పరిహారాన్ని అయితే తప్పనిసరిగా వాడుకోండి. అంటే చెయ్యండి, మీ ఇంటి దగ్గర కావచ్చు, మీ వ్యాపార స్థలంలో కావచ్చు, చేసేసి చక్కగా ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, తరగని ఆస్తిని, సంపదను కూడా మన సొంతం చేస్తుందండి.